ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. జై గురుదేవండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వము ద్వితీయాశ్వాసంలో ఉన్నాము. ఇప్పుడు భాగం 1లోకి వస్తాము. ఆది పర్వం ద్వితీయాశ్వాసం 1వ భాగంలోకి వచ్చాము. అయితే నిన్నటి వరకు మనము వినత కద్రువుల యొక్క గర్భ సంతానం గురించి, వాళ్ళ యొక్క గర్భాల గురించి, సంతానం గురించి నిన్న తెలుసుకున్నాము. అయితే కద్రువకి తాను కోరిన ప్రకారము పొడవాటి దేహం కలిగిన పాములు పుడతారు, 1000 మంది వీరులు. ఆ తర్వాత సర్పజాతి వీరులు పుడతారు. ఆ తర్వాత వినతకు 2 ఎంతో బలవంతులైనటువంటి కొడుకులు పుట్టాలి అని ఆమె కోరుకుంటుంది. ఆమె కోరిక ప్రకారము అక్కడ అండాలని అలా వెయిట్ చేయమంటే ఈవిడ కద్రువుకు 500 సంవత్సరాలకంతా పిల్లలు పుట్టేశారు. ఆ తర్వాత ఈవిడకి ఇంకా పిల్లలు పుట్టలేదు అనే భయంతో ఆవిడ ఆ అండం ఉందా, సరిగా లేదా, ఏమైంది అనేసి ఒక భయానికి ఒక అండాన్ని విచ్చిత్తి చేస్తుంది. అప్పుడు దానిలో సగం దేహంతో అనూరుడు పుడతాడు. అనూరుడు తనను సగంలోనే ఇంకా దేహం పూర్తి వృద్ధి పొందకనే ఆమె ఇలా గర్భాన్ని, ఆ అండాన్ని విచ్చిత్తి చేసింది కాబట్టి ఆమెకు శాపం ఇస్తాడు. సవతి దగ్గర 500 సంవత్సరాలు దాసి కమ్మని. ఆ తర్వాత నీ కొడుకు, ఇక నీకు పుట్టే 2వ కొడుకు చాలా బలవంతుడు, ఆ అండాన్ని మాత్రం విచ్ఛిన్నం చేయకు అని చెప్పి ఆవిడ్ని ఆయన ఆ తర్వాత ఆవిడకి అలా చెప్పేసి ఆ శాపం ఇచ్చేసి ఆయన సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోతాడు. సో నిన్నటి వరకు మనం అది తెలుసుకున్నాం. ఇక ఈరోజు ముందుకెళితే పద్యము 8. దేవాసురుల అమృతమును బడయగోరి సముద్రమును మథించుట.
అమరాసుర వీరులు మున్నమలపయోరాశి ద్రచ్చి యమృతము వడయన్ సమకట్టి సురేంద్ర పురోగములై హరిహర హిరణ్య గర్భులతోడన్. తాత్పర్యం: పూర్వం వీర్యులైన దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని మధించి అమృతాన్ని పొందటానికి పూని ఇంద్రుడిని ముందుంచుకొని విష్ణు శంకర బ్రహ్మలతో, ఇది ఇంకా నెక్స్ట్ మరి వచ్చే పద్యంతో అన్వయం అవుతుంది. ఇంతకుముందు వీరులైనటువంటి దేవతలు, రాక్షసులందరూ పాల సముద్రాన్ని మధించి అమృతాన్ని పొందాలి అని ఇంద్రుడిని దేవతలకు నాయకుడిగా ముందుంచుకొని, రాక్షసులకు నాయకుడిగా బలిని ముందుంచుకొని వాళ్ళు త్రిమూర్తులతో అని ఇంకా ముందేం చెప్తున్నారో చూద్దాం. 9. మేరు మహామహీధరము మీదికి నందరుబోయి ఏ క్రియన్ వారిధి ద్రచ్చువారము ధ్రువంబు గదానికి గవ్వమెద్ది యాధారము దానికెద్దియని తద్దయు వెంబడియున్న నచ్చుతాంభోరుహ గర్భులిద్దరును భూనిరి సర్వము నిర్వహింపగన్. తాత్పర్యం: దేవాసురులందరూ కలిసి మేరు పర్వతం మీదికి పోయి ఏ విధంగా సముద్రాన్ని మధిద్దాము, మధించడానికి స్థిరమైన కవ్వం ఏది, ఆ కవ్వానికి కింద ఆధారం ఏది అని మిక్కిలి చింతించి వెనుకాడుతుండగా బ్రహ్మ విష్ణువులిద్దరూ ఆ మతన కార్యాన్నంతటినీ సాధించటానికి సమకట్టారు. ఈ తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? దేవతలు, రాక్షసులు అందరూ కలిసి మేరు పర్వతం దగ్గరకు పోతారు. వెళ్ళి అయ్యో ఈ సముద్రాన్ని, పాల సముద్రాన్ని ఎలా మధించాలి, మధించడానికి స్థిరమైనటువంటి ఇంత పెద్ద కవ్వం ఎక్కడుంటుంది, ఈ కవ్వాని కింద ఆధారం ఏంటి అని రకరకాలుగా చింతించి వాళ్ళు అలా వెనుకాడుతూ ముందుకెళ్తూ అలా ఉంటుంటే ఈ లోపల బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఈ మథన కార్యాన్నంతటినీ సాధించడానికి వాళ్ళు సమకట్టారట. 10. అరుదుగ సర్వశైలముల ఎంత తనర్పును నాజవంబు సుస్థిరతయునోషధీర సవిశేషతయుంగల దుత్తమంబు మంథరకు ధరంబు గవ్వమగుదానికి నంచును నిశ్చయించి అయ్యిరువురు బంపగా బరికి ఎత్తెన నంతుడు తద్గిరీంద్రమున్. తాత్పర్యం: అపూర్వంగా అన్ని పర్వతాలు కూడితే ఎంత పొడవుంటుందో అంత పొడవును, వంకరలేని ఎత్తును, మిక్కిలి స్థిరత్వాన్ని కలిగి మూలికల రసం యొక్క అతిశయత్వంతో కూడి శ్రేష్టమైనది అయిన మంథర పర్వతం క్షీరసాగర మథనానికి కవ్వమవుతుందని నిర్ణయించి ఆ బ్రహ్మ విష్ణువులిరువురు ఆజ్ఞాపించగా శేషుడు ఆ పర్వత శ్రేష్టాన్ని పెళ్లగించి పైకెత్తాడు. ఇక తాత్పర్యంలో చెప్తున్నారు, అపూర్వంగా అన్ని పర్వతాలు కలిస్తే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు. మామూలుగా కొండలు వంకర టెంకరలు ఉంటాయి ఎత్తున్న, కానీ వంకర లేకోకుండా ఉండే ఎత్తు ఎంతో స్థిరత్వాన్ని కలిగినటువంటిది, ఎన్నో రకాల మూలికల రసాలతోటి అతిశయంతో నిండినటువంటిది, శ్రేష్టమైనటువంటిది అయినది మంథర పర్వతం. ఇది క్షీరసాగర మథనానికి కవ్వమవుతుందని నిర్ణయించారు బ్రహ్మ విష్ణువులు. అయితే బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఆజ్ఞాపించగా శేషుడు ఆ పర్వత శ్రేష్టాన్ని పెళ్లగించి పైకెత్తాడు. 11. ఇట్లు 11,000 యోజనంబుల తనర్పును నంతియ పాతునుంగల మంథరన గంబనంతుండనంత శక్తింబెరికి ఎత్తిన నందరును నప్పర్వతంబు తెచ్చి సముద్రంబులో వైచి దాని క్రిందనాధారంబుగా గూర్మరాజు నియమించి యోక్త్రంబుగా వాసుకిన మర్చి. ఈ విధంగా 11,000 యోజనాల పొడవును, అంటే అంతే భూమిలోని భాగాన్ని కలిగిన మంథర పర్వతాన్ని ఆదిశేషుడు అధికమైన శక్తితో పెళ్లగించి ఎత్తగా దేవాసురులందరూ ఆ మంథర పర్వతాన్ని తెచ్చి సముద్రంలో వేసి దిగబడిపోకుండా దాని కింద ఆధారంగా ఆదికూర్మాని నియోగించి కవ్వపుత్రాడుగా వాసుకి అనే పేరున్న సర్పరాజుని ఏర్పాటు చేసి. ఇకేం చెప్తున్నారు ఇక్కడ? ఈ మంథర పర్వతం 11,000 యోజనాల పొడవుంది. అలాగే అలా 11,000 యోజనాల భూమి లోపల భాగం అన్నమాట. అంత లోతు కూడా ఉందట.
అలాంటి పర్వతాన్ని, ఆ మందర పర్వతాన్ని ఆదిశేషుడు ఎంతో శక్తితో పెళ్ళగించి ఎత్తేస్తే దేవతలు రాక్షసులు అందరూ కష్టపడి పాపం వాళ్ళకి అంత చేత కాలేదు ఎత్తడానికి. యాక్చువల్గా భాగవతంలో చెప్తారు, మనకి పోతన గారు చెప్తారు అక్కడ. ఎత్తడానికి కాక కొంతమంది రాక్షసులు దాని కింద పడి నలిగిపోతారు, కొంతమంది దేవతలు కింద పడి నలిగిపోతారు. మళ్ళీ వాళ్ళు తిరిగి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన ఇచ్చిన బలంతో దాన్ని ఎలాగో ఆపసోపం మోసుకుంటూ వచ్చి క్షీరసాగర సముద్రాన్ని దగ్గర తీసుకొస్తారు. దాన్ని సముద్రంలో వేసేస్తారు. తీరా సముద్రంలో వేశాక అది నిలబడలేదు, కిందికి వెళ్ళిపోతుంది. మరి కవ్వంలాగా ఎలాగ దాన్ని ఇది చేసేది అని అంటే, మళ్ళీ శ్రీహరిని ప్రార్థిస్తే ఆయనే ఆది పూర్వములాగా అవతారం తీసుకొని ఆయన మందర పర్వతాన్ని తన వీపు మీద మోస్తే ఆ పర్వతాన్ని ఇప్పుడు ఎవరు చిలుకుతారు అంటే వాసుకిని వెళ్ళి ప్రార్థిస్తారు. అందరూ స్తుతిస్తారు, అయ్యా వాసుకి, నువ్వు ఇంతటి వాడివి, అంతటి వాడివి, నువ్వు చాలా మంచి వాడివయ్యా, నీకు శక్తి అంతా ఇంత, నువ్వే దీనికి సరి అంటాడు అని అందరూ స్తుతిస్తే వాసుకి సరే అని ఆయన కూడా వచ్చి ఒప్పుకుంటాడు. తిరిగి ఆయన కవ్వానికి తాడులాగా అవుతాడు. అలాగ వాసుకుని అనే సర్పరాజుని ఆ కవ్వానికి తాడుగా ఏర్పాటు చేస్తారు. ఇక 12 క్షోణీ చక్రభరంబు గ్రక్కదల దిక్కుల్ మ్రోయగా నాచి యక్షీణోత్సాహ సమేతులై రయమునంగీర్వాణులం పూర్వగీర్వాణ వ్రాతమునబ్ధిద్రచ్చునెడ దద్వా కృష్ణనాగానన శ్రేణీ ప్రోత్థ విషాగ్ని ధూమ వితతుల్ శేషంబయోదావలిన్. తాత్పర్యం: గుండ్రని భూమి అంతయు మిక్కిలి కదలగా, దశలు మారుబ్రోయగా, కేకలు వేస్తూ అధికమైన ఉత్సాహంతో కూడిన వారై వేగంతో దేవతలను రాక్షస సముదాయమును సముద్రాన్ని మతించేటప్పుడు వారిచే లాగబడిన వాసుకి సర్పం యొక్క ముఖాల వరుస నుండి బయల్వెడలిన విషమనే అగ్ని యొక్క పొగల గుంపులు మేఘపంక్తిని కల్పించాయి. ఇక తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? ఇక గుండ్రంగా ఉండే భూమంతా కదులుతూ ఉంటే, దిక్కులన్నీ మారుమ్రోగిపోతుంటే, తెగ కేకలు వేస్తూ ఎంతో ఉత్సాహంతో ఇక వేగంతో దేవతలు రాక్షసులు, ఒక పక్క దేవతలు ఒక పక్క రాక్షసులు, ఇంకా మళ్ళీ దానికి కూడా గొడవ ఏంటి? దేవతలు మేము తలపట్టుకుంటామంటే లేదు లేదు మేము తలపట్టుకుంటాం, మీరే తోక పట్టుకోండి, మేము మీకంటే శక్తివంతులమని రాక్షసులు. సరే శ్రీహరి చెబుతాడనమాట, మీరు వాళ్ళకి ఎలా కావాలో అలాగే చేయండి, మీరే వెళ్ళి తోక పట్టుకోండి, వాళ్ళని ఆ తలను పట్టుకోమనండి అని చెప్తాడు. సరే అని ఇంకా శ్రీహరి కూడా చెప్తాడనేసి దేవతలు తోక పట్టుకుంటారు, రాక్షసులు తల పట్టుకుంటారు. అలా పట్టుకొని ఈ కవ్వాన్ని చిలుకుతారు మందిర పర్వతాన్ని వాసుకితోటి. అది ఇంకా ఎందుకు అంత వాళ్ళకి ఉత్సాహము అంటే, అక్కడ వాళ్ళకి అమృతం, అప్పటికి ఇంకా దేవతలకి అమరత్వం రాలేదు, అమరత్వం ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు అమృతాన్ని సాధిస్తారో అప్పుడు వాళ్ళకి అమరత్వం వస్తుంది అనమాట. కాబట్టి ఈ అమరత్వాన్ని పొందటానికి రాక్షసులకు అవసరం ఉనింది, దేవతలకు అవసరం ఉనింది. అలాగా ఇద్దరు పట్టుకొని బాగా లాగుతుంటారు. ఈ పక్క వీళ్ళు లాగుతుంటే ఆ పక్క వాళ్ళు లాగుతుంటే ఉత్సాహంగా ఉల్లాసంగా లాగేస్తున్నారు. లాగేటప్పుడు ఇక వాసుకి కొద్దిసేపు అయ్యాక, కొంచెం కాలం అయ్యాక వాసుకి సర్పరాజు ముఖం నుంచి విషం అగ్ని రూపంలో పొగల్లాగా గుంపుల్లాగా బయటికి వస్తుంటే ఎలా ఉందట, ఆ పొగల గుంపులు మొబ్బుల ఎలా ఉంటాయో, గుంపులు ఎలా ఉంటాయో అలా కనిపించాయట. విశేషం: ప్రయోగదక్షుడైన కవి కవితలో వాడే వర్ణాలు పదాలు ఏ విధంగా రసాది వ్యంజకాలవుతాయో అట్లాగే సమాస సంఘటనలు కూడా విభవాదులను రసాదులను వ్యంజింపచేస్తాయి. క్షోణీచక్రము, అక్షీణోత్సాహ సమేతులు, గీర్వాణులు, పూర్వగీర్వాణులు అనే సమాసాలలో మూర్ధన్యము అనునాసికము అయిన అణ వర్ణ పునరావృత్తి వారు చేసే నాదాన్ని ధ్వనింపచేస్తున్నది. వాసుకి ముఖం నుండి వినిర్గతమైన విషాగ్ని ధూమతతులను ఈ పద్యంలో మిగిలిన సమాసాల కంటే దీర్ఘమైన సమాసంగా సంఘటించటం చేత వాసుకి దైర్ఘ్యం, విషానల ధూమ వ్యాప్తి అక్షరరమ్యంగా ధ్వనింపచేయబడుతున్నాయి. 13 పద్యం. ఉరగపతి తలవల నురు తర జన జపమున
నసురులూది తత్పుచ్చము నిర్జరవరులూది మహామత్సరమున వడిద్రచ్చి త్రచ్చి జవ మరియున్నన్. శ్రోతలకి ప్రేక్షకులకి నా మనవి, నేను చాలా సామాన్యురాల్ని, పండితురాల్ని కాదు. కాబట్టి కొద్దిగా తప్పులు ఉచ్చారణలో వస్తే నన్ను క్షమించగలరు. తాత్పర్యం: రాక్షసులు సర్పరాజైన వాసుకి తలల వైపును అధికమైన శక్తితో పట్టుకొని, దేవతలు దాని తోకను పట్టుకొని మిక్కిలి పట్టుదలతో మధించి మధించి శక్తి తగ్గి ఉండగా, ఇక చెప్తున్నారు ఇక్కడ, ఆ సర్పరాజు వాసుకి తలలను అధికమైన శక్తితో రాక్షసులు దేవతలు తోకను పట్టుకొని మిక్కిలి పట్టుదలతో ఎంతో, అంత ఒక పక్క ఇంత విషం పోస్తున్నా కూడా పట్టుదలతో పట్టుకొని అలాగే మదిస్తూ ఉన్నారట. మదించి మదించి వాళ్ళలో శక్తి తగ్గిపోతుందట. 14. నారాయణుండు వారిక వారిత జవసత్వములు ధ్రువంబుగనిచ్చన్ వారును దొల్లిటి కంటెన పార ప్రారంభులై రపరిమిత శక్తిన్. తాత్పర్యం: విష్ణువు ఆ దేవరాక్షసులకు తగ్గని వేగాన్ని, శక్తిని స్థిరంగా ఇచ్చాడు. వారి అధికమైన శక్తితో పూర్వం కంటే మేరలేని ప్రయత్నం కలవారయ్యారు. ఇక వాళ్ళ శక్తి తగ్గిపోయింది. ఇంకా శ్రీహరి చూశాడు, ఇక వీళ్ళ పని కాదు అనేసి ఆయన వాళ్ళలో తన శక్తిని ప్రసరించాడనమాట. అప్పుడు వాళ్ళు మళ్ళీ తగ్గిన వేగాన్ని ఇంతకు ముందు కంటే కూడా ఇంకా పుంజుకొని ఎనలేని శక్తితో చాలా ప్రయత్నం చేశారు. 15. ఉడుగకయుండరుం బర్జరచి యొక్క బలంబున దేవదానవుల్ వడిగొని వాధినిట్లు దరువందరువన్ విషముద్భవిల్లి నల్గడలను విస్ఫులింగములు గప్పగ బర్విన దాని జెచ్చరన్ మురుడు గడంగి పట్టుకొని వృంగి గళంబున నిల్పెబొల్పుగన్. తాత్పర్యం: దేవాసురులు మానక ఉత్సాహంతో ఒండరులను చేతులతో చరుచుకుంటూ ఏకధాటిగా వేగం పెంచి సముద్రాన్ని ఇట్లా మథించగా విషం పుట్టి 4 దిక్కులా నిప్పు కణాలు ఆవరించేటట్లు వ్యాపించగా, దాన్ని వేగంతో శివుడు పూని పట్టుకుని మృంగి పొందికగా అందంగా ఉండేటట్లు కంఠం లోపల నిలిపాడు. ఇక దేవతలు రాక్షసులు ఇంకా ఉత్సాహం, మాననటువంటి ఉత్సాహంతో, ఆగని ఉత్సాహంతో ఒకరినొకరు చేతులతో చరుచుకుంటూ ఉత్సాహంతో ఒకరినొకరు ఉత్సాహం పెంపొందించుకుంటూ వేగాన్ని పెంచి సముద్రాన్ని బాగా మదించి పెడితే విషము పుట్టినటువంటి ఎక్కడి నుంచి పుట్టింది? ఆ క్షీరసాగరంలో నుంచి, సముద్రంలో నుంచి పుడుతుందన్నమాట ఆ విషము 4 దిక్కుల నిప్పు కణాలు ఆవరించేటట్లు వ్యాపిస్తే ఇక ప్రపంచాన్ని, అన్ని లోకాల్ని మింగేసి కాల్చేస్తుందన్నమాట ఆ దావాగ్ని, ఆ విషాగ్ని. అప్పుడు శివుడు ఆ హలాహలాన్ని శివుడు ఇంకెవరు పట్టుకుంటారు? అందరూ వెళ్ళి, దేవతలు వెళ్ళి ఇక ఆయన్ని ప్రార్థిస్తారు, శివయ్య నీవు తప్ప దీన్ని ఎవరు చేయలేరు అంటే, అప్పుడు ఆయన అంటాడు పార్వతితోటి, పార్వతి చెబితే ఓకే అంటాడనమాట. అప్పుడు మళ్ళీ పార్వతీదేవిని అడగాలి కదా, ఆయనలో సగభాగం కదా, మరి అందుకే ఆవిడని అడిగి ఆవిడ అనుమతి తీసుకుని ఆయన ఓకే అంటాడనమాట. ఆవిడెప్పుడైతే ఓకే అంటదో సరే అనగానే ఈయన చక్కగా అంత లోకాలంతా వ్యాపించేటువంటి ఆ హాలాహలాన్ని చిన్న గుళికలాగా చేసేసి ఉసిరికాయలాగా తన నోట్లో పెట్టేసుకొని మింగడానికి వెళ్తుంటే మింగనివ్వకుండా అమ్మవారిలా అడ్డం పెడుతుంది, కంఠాల్లో ఆపండి, ఎందుకంటే ఆయన ఉదరంలో లోకాలన్నీ ఉన్నాయి అనేసి. అప్పుడు ఆ కంఠంలో ఎలా నిలిపాడంట? అందంగా నీలంగా కనిపిస్తుందట. అదే ఇక్కడ చెప్తున్నారు నన్నయ్య భట్ వారు. విశేషం: సముద్రమతనం వలన విషం పుట్టింది, 4 దిక్కులా నిప్పురవ్వల గుప్పింది. నిజానికి విష్పులింగాలు కావవి విషబిందువులు, కానీ కవి ప్రౌఢోక్తి చేత వాటిని విష్పులింగాలంటున్నాడు. అప్పుడది రూపకాలంకారం కావాలి. ఉపమేయాన్ని చెప్పకుండా ఉపమానాన్నే చెబుతున్నాడు కాబట్టి అతిశయోక్తి కావాలి. విషం అగ్నివలే దాహకంగా ఉన్నదని ఇక్కడి విష్పులింగ శబ్దం స్ఫురింపచేస్తున్నది. కాబట్టి ఇక్కడ కవి
ప్రౌఢోక్తి సిద్ధమైన అలంకారం వలన ఏర్పడిన వస్తుధ్వని అది. వస్తుధ్వనిని నిర్వహించటంలో నన్నయ్య పాటించే పద్ధతులలో ఇది సర్వసాధారణమైనది. దీనిని నానా రుచిరార్థ సూక్తిలో భాగంగా కొందరు భావిస్తారు. వచనం 16. మరియు జ్యేష్ఠయుజంద్రుండును శ్రీయును చైశ్రవంబును గౌస్తుభంబును నైరావణ గజంబును నమృతపూర్ణ శ్వేత కమండలు ధరుండైన ధన్వంతరియు నాదిగాననేకంబులుద్భవిల్లిన నందు ద్విభువన వంద్యయైన శ్రీదేవియు నిజ ప్రభాపటలత్పర్యుదస్త ప్రభాకరగబస్తి విస్తరంబైన కౌస్తుభంబును నారాయణు వక్షస్థలంబున విలసిల్లే నుచ్చైష్ఠవంబను యుగ్యంబు నైరావణ గజంబును సురరాజయోగ్యంబులయ్యే నంత నయ్యమృతంబున సురులు చేకొనిన. తాత్పర్యం: అది కాక జ్యేష్ఠాదేవి, ఈ చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్చైష్ఠవమనే తెల్లని గుర్రం, కౌస్తుభమణి, అమృతంతో నిండిన తెల్లని కమండలం ధరించిన ధన్వంతరి అనే దేవవైద్యుడు, ఐరావణమనే తెల్ల ఏనుగు మొదలుగా గల పెక్కు పుట్టగా వాటిలో ముల్లోకాలకు నమస్కరింపదగిన లక్ష్మీదేవి తన కాంతి సముదాయం చేత తిరస్కరించబడిన సూర్యుని కిరణాల సముదాయం కల కౌస్తుభమణి విష్ణుని రొమ్మున ప్రకాశించాయి. ఉచ్చైష్ఠవమనే గుర్రం, ఐరావతమనే ఏనుగు దేవేంద్రుడికి తగినవయ్యాయి. అప్పుడు ఆ అమృతాన్ని రాక్షసులు గ్రహించగా, ఇక ఎప్పుడైతే చెప్తున్నారు ఈ తాత్పర్యంలో, ఇలా మదించేటప్పటికి ఆ హలాహలమయ్యాక మళ్ళీ మదిస్తారు ఆ క్షీరసాగరాన్ని. మదిస్తే అప్పుడు జ్యేష్ఠాదేవి, ఆ తర్వాత చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్చైష్ఠవం అనే తెల్లటి గుర్రము, కౌస్తుభమణి, అమృతంతో నిండినటువంటి తెల్లని కమండలం కలిగినటువంటి ఆ నీలిరంగు ధన్వంతరి అనే దైవవేద్యుడు, వీళ్ళందరూ పుడతారు. ఇక ఐరావతం అనే తెల్లని ఏనుగు, ఇక అంతేకాక పెక్కు వ్యక్తులు, వస్తువులు, జంతువులు అన్నీ పుడితే వాటన్నిటిలో కంటే కూడా ముల్లోకాలకి నమస్కరింపదగినటువంటిది పూజ్యురాలైనటువంటి ఆ లక్ష్మీమాత ఆవిడ వస్తుంది. ఆవిడ రాగానే లోకమంతా ఆనందపడిపోతుంది. ఎందుకంటే ఆవిడ ఒక్కసారి అప్పటి వరకు హాలాహలంతో లోకమంతా సొమ్మసిల్లిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఆ అమ్మవారు ఒక్కసారిగా ఉద్భవించి తన చల్లని చూపులు అలా చూస్తుందో, అందరిలోనూ ఎటువంటి రోగాలు కానీ, నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి ఉత్సాహంతో, ఉల్లాసంతో, ధనంతో, ఆనందంతో నిండిపోతారనమాట అందరూ. సో అలాగా లక్ష్మీదేవి ఆవిడ, ఆ తర్వాత ఇక సూర్యుడి కిరణాల సముదాయంతో సమానమైనటువంటి కౌస్తుభమణి, ఈ రెండిటినీ కూడా మన శ్రీహరి ధరిస్తాడు. అంటే అమ్మవారిని తన హృదయంలో స్థానం ఇచ్చి నిలుపుకుంటాడు. అమ్మవారు స్వామినే వరిస్తుంది. అప్పటికప్పుడు అక్కడే వాళ్ళిద్దరికీ కళ్యాణం చేస్తారు. అమ్మవారు శ్రీహరినే వరిస్తుంది. ఇక ఆ తర్వాత ఐరావతాన్ని, ఉచ్చైశ్రవాన్ని దేవతలు తీసుకుంటారు. ఇక అమృతంతో కలశాన్ని పట్టుకొని ధన్వంతరి వస్తాడనమాట. ధన్వంతరి కూడా మన శ్రీహరి అవతారమే. 17. నారాయణుండు కృత్రిమ నారీ రూపమున ధన్మనంబుల కతిమోహారంభకారుడై యమరారులచే గ్రమ్మరంగనమృతముగొనియన్. తాత్పర్యం: విష్ణువు మాయాకాంతారూపముతో రాక్షసుల మనస్సులకు అధికమైన మోహం కలిగించిన వాడై వారి నుండి తిరిగి అమృతాన్ని గ్రహించాడు. ఇక విష్ణువు ఏం చేస్తాడు? ఇక ఆయన ఈ రాక్షసులు మాదంటే మాది అమృతం కలశం పుట్టంగానే ఇక దేవతలకు అసలు ఏమి ఇంకా వాళ్ళ చేతిలో తీసుకోవడానికి కూడా వదలట. టక్కని రావడం, చేతిలో ధన్వంతరి చేతులని పటక్కని లాగేసుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయారు. పోనీ అక్కడ
ఒకరి చేతిలో నుంచి, ఒక రాక్షసుడి చేతిలో నుంచి ఇంకొక రాక్షసుడు, ఇంకొకటి రాక్షసు చేతిలో నుంచి ఒకడి కంటే బలవంతుడు, ఇంకొకటి కంటే ఇంకొకటి బలవంతుడు, బలవంతుడి చేతిలో నుంచి ఇంకొక బలవంతుడికి వెళ్తూ అలా మారుతూ ఉండేటప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకుని శ్రీ మహావిష్ణువే అందమైనటువంటి కన్య రూపంతో అవతరిస్తాడు. తీసుకుని ఆయన రాక్షసుల మనసులకి ఇంకా అధికమైనటువంటి మోహాన్ని కలిగించే రూపాన్ని తీసుకుంటాడు. అలా తీసుకొని అక్కడికి ఏమైపోతుంది, ఆ ఆ మోహిని అవతారం ఎత్తినటువంటి ఆ స్వామి చూపులు, ఆ కటాక్షాలు తమ వైపు పడితే చాలు అన్నంత మాయలో పడిపోతారా. పడిపోయి ఆ అమృత కలశాన్ని ఆమె చేతిలోనే పెడతారు. దేవి నువ్వే మాకందరికీ పంచు అనేసి ఆ లెవెల్కి తీసుకొచ్చేస్తాడు స్వామి. అంటే స్వామి ఎంత అందంగా ఉంటాడో ఆలోచించండి. ఈ రోజుటికి మహాభారతం స్వస్తి, నారాయణీయం. ఈరోజు ఎవరు ముందుకు రండి? నారాయణీయము 48వ దశకం 7-8. చదవండి. ఆబాజి సాకి ద్వితీయం యదా త్వయా తదైవ తద్గర్భతలా నిరేయుష మాహాత్విషాయుక్షయుగేన తత్క్షణాత్ అభాజి గోవింద భవానపిస్తవైః. భాషాద్వార వెంకటలక్ష్మి గారు యక్ష యుగేన, అది అంతే. గోవింద నీవు ఆ 2 మద్ది చెట్లను పడగొట్టగానే ఆ చెట్లలో నుండి గొప్ప వెలుగు కనిపించినది. గొప్ప కాంతి రూపముననున్న నలకూబర మణిగ్రీవులు ఆనందమును పట్టలేక నిన్ను అనేక విధములుగా స్తుతింపసాగిరి. స్వామి ఏం చేశాడు స్వామి? యశోదమ్మ నడుము కట్టిన దాడుతోటి ఆ రోకల్ని కట్టేసింది కదా ఆయనేమో 2 చెట్ల మధ్యలో నుంచి అలా వెళ్ళిపోయాడు. ఆ రోకలేమో ఆ చెట్లకు వెనకాల ఉంది. ఈయనేమో ఒక్కలాగు లాగేటప్పటికి మద్ది చెట్లు పటపటపట అంటూ పడిపోయాయి. పడిపోగానే ఆ చెట్లల్లో నుంచి గొప్ప వెలుగు వచ్చి కాంతి రూపంలో ఉన్నటువంటి నలకూబర మణిగ్రీవులు ఆనందాన్ని పట్టలేక బయటకొచ్చి నిన్ను అనేక రకాలుగా స్తుతించారు తండ్రి. 8. మీరు మ్యూట్లో ఉన్నారు. ఇహాన్య భక్తోపి సమేషతి క్రమాత్ భవం తమేతౌ ఖలు రుద్ర సేవకౌ ముని ప్రసాదాద్ భవదంగ్రిమాగతౌ గతౌ రుణానౌ ఖలు భక్తి ముత్తమాం. భాషగారు పరమాత్మ ఇతర దేవతలను భక్తితో సేవించువాడు కూడా క్రమముగా నిన్ను ఆశ్రయించి నీ పాద భక్తుడగును. అట్లే శంకరుని సేవకులైన ఈ నలకూబర మణిగ్రీవులు నారద మహర్షి యొక్క అనుగ్రహం వలన నీ పాద సేవకులుగా మారిరి. వారు పరాత్పరుడవైన నిన్ను ఇతరములైన కోరికలు వేటిని కోరుకొనుక ఉత్తమోత్తమమైన నీ పాదభక్తియే తమకు సదా ఉండవలనని వేడుకొనిరి. అప్పుడు చెప్తున్నాడు నడబట్టి తిరువారు ఏం చెప్తున్నారు? స్వామి పరమాత్మ వేరే దేవతలను కూడా భక్తితో సేవించువాడు క్రమంగా నిన్ను ఆశ్రయించి నీ పాదదాసుడైతాడయ్యా. అలాగే శంకరుని సేవకులైనటువంటి ఆ నలకూబర మణిగ్రీవులు నారద మహర్షి అనుగ్రహంతో నీ పాద సేవకులుగా మారిపోయారు ఇప్పుడు కాబట్టి వాళ్ళు పరాత్పరుడైనటువంటి నిన్ను వేరే ఏ కోరికలు కోరుకోకుండా ఉత్తమమైనటువంటి నీ పాదభక్తియే తమకు సదా ఉండాలి అనేసి కోరుకున్నారు అని చెప్తున్నారు. ఈ రోజుటికి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా
సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.